వీరమల్లు ఫ్లాప్ అయిన ఓజీ చాలా ఆశలు రేపుతోంది. ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ బాగుండడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకేముంది, పవన్ కి సూపర్ హిట్ పడినట్టే అని లెక్కలేసేసుకుంటున్నారు. అయితే ఓ చిన్న సెంటిమెంట్ ఫ్యాన్స్ ని పెద్దగా భయపెడుతోంది. అదేంటో చూద్దామా? ఓజీకి అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అఖండ 2తో పోటీ పడటం కష్టమనుకుంటే బాలయ్య దసరా రేస్ నుంచి తప్పుకున్నాడు. సెప్టెంబర్ 25న ఓజీ పోటీ లేకుండా సోలోగా రిలీజ్ అవుతుంది. ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే పవన్ కు గ్యాంగ్స్టర్ కథలు కలిసి రావన్న సెంటిమెంట్ మాత్రం ఫ్యాన్స్ ను భయపెడుతుంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం మాఫియా డాన్ గా నటించిన సినిమా బాలు 2005లో రిలీజ్ అయింది. తొలి ప్రేమతో తనకు స్టార్డమ్ తీసుకొచ్చిన కరుణాకర్కు మరో ఛాన్స్ ఇస్తే రాసుకున్న గ్యాంగ్స్టర్ కథకు లవ్ స్టోరీ జోడించినా వర్కౌట్ కాలేదు. బాలు ఫ్లాప్ అయినా మరోసారి గ్యాంగ్స్టర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పంజాలో నటిస్తే ఇది కూడా నిరాశనే మిగిల్చుంది. బిల్లాతో అజిత్కు అదిరిపోయే హిట్ ఇచ్చిన దర్శకుడు విష్ణువర్ధన్ కు ఛాన్స్ ఇస్తే పవన్ కు సక్సెస్ ఇవ్వలేకపోయాడు. పవన్ కి గన్స్ అంటే చాలా ఇష్టం. సీన్ లో గన్ పట్టుకునే ఛాన్స్ వస్తే గిరా గిరా తిప్పుతూ చెలరేగిపోతాడు. ఇక మాఫియా డాన్ గా సినిమా అంతా గన్తో ఉండడం ఇష్టమో గానీ మూడోసారి గ్యాంగ్స్టర్ కథనే సెలెక్ట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కు గన్స్ అంటే ఎంత ఇంట్రెస్టో తెలిసిన పూరి జగన్నాథ్ ఓ ఈవెంట్ లో పవన్ గురించి చెప్పిన కథ ఆకట్టుకుంది. పవర్ స్టార్ డేట్స్ కావాలంటే ఏం చేయాలో పూరి జగన్నాథ్ కామెడీ చెప్పాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలని పవన్ డిసైడ్ అయ్యాడనుకుంటా. బాలు పంజా నిరాశపరిచినా మరోసారి డాన్ అవతారం ఎత్తి ఓజీతో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఫ్యాన్స్ కు టీజర్, సాంగ్స్, పవన్ లుక్, తమన్ మ్యూజిక్ అన్నీ నచ్చాయి. అయితే కలిసిరాని జోనర్తో పవన్ హిట్ కొడతాడా అన్న భయం మాత్రం లేకపోలేదు. సెంటిమెంట్ ఓజీని ఎంత భయపెడుతున్నా ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. బాలు పంజా తీసిన కరుణాకర్, విష్ణువర్ధన్ తమిళ దర్శకులు కాగా ఓజీని తెలుగు దర్శకుడు సుప్రీత్ డైరెక్ట్ చేశాడు. మాఫియా కథలు పవన్ కు కలిసిరావన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఓజీతో హిట్ ఇస్తాడేమో చూడాలి. మరి అనుష్క వెయిట్ పెరిగి ఇంతవరకు తగ్గలేదు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో టెక్నాలజీతో కవర్ చేసిన ఓవర్ వెయిట్ కారణంగానే సినిమా ప్రమోషన్స్ కి రావడం లేదన్నారు. మరో హీరోయిన్ నివేదా థామస్ కూడా అనుష్కలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా వెయిట్ పెరిగినా మళ్ళీ తగ్గి షాక్ ఇచ్చింది. వెయిట్ ఎలా లాస్ అయింది, న్యూ లుక్ ఎలా ఉందో చూసిద్దామా? సాయి పల్లవి, నిత్యా మీనన్లా గ్లామర్ కు దూరంగా పర్ఫార్మెన్స్ ను మాత్రమే అంటిపెట్టుకునే హీరోయిన్ గా నివేదా థామస్ పేరు తెచ్చుకుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను సొంతం చేసుకుంది. స్టార్స్ తో పెద్దగా జతకట్టే అవకాశం రాకపోయినా జైల్ అవకుశలో ఎన్టీఆర్ తో ఆడిపాడింది. పవన్, వకీల్ సాబ్లో కీ రోల్ పోషించింది. నివేదా థామస్ ఉన్నట్టుండి వెయిట్ పెరిగిపోయింది. జీరో సైజ్ మూవీలో క్యారెక్టర్ కోసం అనుష్క వెయిట్ పుటప్ చేసి ఆ తర్వాత తగ్గలేకపోయింది. టాలెంటెడ్ హీరోయిన్ నివేదా ఉన్నట్టుండి వెయిట్ పెరిగిపోవడంతో ఆమెను జయలలితతో పోల్చి ట్రోల్ చేశారు. అయితే ఆరోగ్య సమస్యల వల్లనే వెయిట్ పెరిగిందని ఆమె టీం చెప్పింది. 2 ఏళ్ల పాటు తెలుగులో కనిపించిన నివేదా ఆ మధ్య 2024లో 35 చిన్న కథ కాదుతో మళ్లీ తెరపైకొచ్చింది. 2 పిల్లల తల్లిగా కనిపించడంతో నివేదా వెయిట్ పెద్ద టాపిక్ కాలేదు. ఈ అమ్మడి పర్ఫార్మెన్స్ కు ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు వరించింది. జెంటిల్మెన్ తో తెలుగులోకి అడుగుపెట్టిన నివేదా థామస్ వరుస సక్సెస్లతో పాటు నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. దర్బార్లో రజనీకాంత్ కూతురుగా నటించి ఆకట్టుకుంది. జెంటిల్మ్యాన్, నిన్నే కోరి తర్వాత మరోసారి నానితో వకీల్ సాబ్లో ఇంపార్టెంట్ రోల్ పోషించిన నివేదా 35 చిన్న కథ కాదుతో ఉత్తమ నటి అనిపించుకుంది. ఓవర్ వెయిట్ కారణంగా ఈ పర్ఫార్మర్ కు ఆఫర్స్ తగ్గడంతో వెనుకపడిపోయింది. 35 చిన్న కథ కాదు ప్రమోషన్లో గుర్తుపట్టలేనంతగా కనిపించిన నివేదా థామస్ మళ్లీ నార్మల్ పొజిషన్ కొచ్చేస్తోంది. రీసెంట్ గా ఇన్స్టాలో పెట్టిన స్టిల్స్ లో వెయిట్ తగ్గినట్లు కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతూ నివేదా కంబ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ టాలెంటెడ్ హీరోయిన్ నార్మల్ స్టేజ్ కొస్తే 30 ఏళ్లే కాబట్టి మళ్లీ వరుస ఆఫర్స్ తో బిజీ కావడం కష్టమేమీ కాదు. జాన్వీ కపూర్ స్కిన్ షోతో ఎంత రెచ్చిపోయినా అందగత్తే అనిపించుకోలేకపోయింది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ లేని రోల్సే ఆచితూచి సెలెక్ట్ ఎందుకు చేసుకుంటుందో ఆమెకైనా తెలుస్తోందా? జాన్వీ సినిమా అంటేనే ఎందుకు ఎవరు చూడడం లేదు? డెబ్యూ మూవీ ధడక్ తప్ప మరో హిట్ లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన పరం సుందరి ఫ్లాప్ తో మరోసారి తనని తాను నిరూపించుకుందా? జాన్వీ కపూర్ 2018లో ధడక్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హిట్ చూడటానికి 6 ఏళ్లు పట్టింది. దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టిందనుకుంటే ఈ సక్సెస్ జాన్వీ కపూర్ కు ఏమాత్రం యూజ్ కాలేదు కదా. జాన్వీ రోల్ విమర్శలు ఫేస్ చేసింది. చిన్న రోల్ పోషించినా గుర్తుండిపోయేట్టు ఉండాలి. దేవరలో జాన్వీ కపూర్ది చిన్న పాత్రే అయినా ఎక్కువ విమర్శలు కొని తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ లో అస్సలు కనిపించకుండా సెకండ్ హాఫ్ లో వచ్చిన జాన్వీ రోలే బోర్ కొట్టించింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఒక పాట తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. స్కిన్ షో కోసమే ఈ అమ్మడిని తీసుకున్నారు అనిపిస్తుంది. జాన్వీ కపూర్ కెరీర్ విచిత్రంగా సాగుతుంది.
పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సినిమాలు ఆడవు. యాక్టింగ్ కు స్కోప్ లేని చిత్రం దేవరా హిట్ అయింది. ఆ మధ్య వచ్చిన ఉల్జా, గుడ్ లక్ చెర్రీ, గుంజన్ సక్సేనా, మిలీ సినిమాలో నటిగా నిరూపించుకున్నా ఇవన్నీ ఫ్లాప్ కావడంతో గుర్తింపు దక్కలేదు. జాన్వీకి హిట్ పడాలంటే మళ్లీ తెలుగు సినిమా రావాల్సిందేనా అనిపిస్తుంది. రీసెంట్ గా పరం సుందరితో వస్తే రొటీన్ లవ్ స్టోరీ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు తుషార్ జలోటా ఎమోషన్స్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలే చేతులెత్తేస్తుంటే డివైడ్ టాక్ వచ్చిన పరం సుందరి ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. మరి జాన్వీ హిందీలో 8 సినిమాలు చేసినా ధడక్ తప్ప మరో హిట్ లేదు. ప్రస్తుతం హిందీలో సన్నీ సంస్కారికి తులసి మూవీ ఒక్కటే ఉంది. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నిరూపించుకోకపోతే పెద్ది రిలీజ్ 2026 మార్చి 26 వరకు ఆగాల్సిందే. దేవరా తర్వాత నటిస్తున్న రెండో తెలుగు సినిమా పెద్దిలో రామ్ చరణ్ తో జతకడుతుంది జాన్వీ. ఆమెతో పాటు వచ్చిన త్రిష, అనుష్క ఇప్పటికీ నటిస్తూ బిజీగానే ఉన్నారు. 2 ఏళ్లుగా కనిపించని నిన్నటి తరం స్టార్ హీరోయిన్ మళ్లీ తెరపైకొచ్చింది. 42 ఏళ్ల వయసులో ఇప్పటికీ గ్లామర్ రోల్స్ వేయటానికి రెడీగా ఉన్నా ఆమెను మాత్రం మధ్యతరగతి రోల్సే వరిస్తున్నాయి. ఇంతకీ ఆ లీన్ బ్యూటీ ఎవరో గెస్ చేశారా? రష్యా ప్రియుడిని 7 ఏళ్ల క్రితమే పెళ్లాడిన శ్రియ ఓ పాపకు తల్లైంది. పెళ్లే యాక్టింగే అన్నట్లు సినీ కెరీర్ కు బ్రేక్ ఇవ్వకుండా సాగిస్తూనే ఉంది శ్రియ. అయితే 2 ఏళ్లుగా కనిపించిన శ్రియ మిరాయి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మెరిసింది. సూర్య రెట్రోలోని సాంగ్ లో స్పెషల్ అపీరెన్స్ తో మళ్లీ కనిపించిన సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పటికీ గ్లామర్ రోల్స్ వేయడానికి రెడీగా ఉన్నా ఈ అమ్మడిని మధ్యతరగతి అమ్మాయి రోల్సే వరిస్తున్నాయి. నక్షత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన గోపాల గోపాల హిందీ దృశ్యంలో హౌస్ వైఫ్ గా ఒదిగిపోయింది. శ్రియ మిడిల్ క్లాస్ రోల్స్ కి ఫిట్ అవుతుందని ముందుగా మనం మూవీతో నిరూపించుకుంది. మనంలో పోషించిన రామలక్ష్మి రోల్ శ్రియను నటిగా ఓ మెట్టెక్కించింది. ఆ తర్వాత గోపాల గోపాల హిందీ దృశ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి రోల్స్ తో హౌస్ వైఫ్ రోల్స్ కే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది శ్రియ. పెళ్లి తర్వాత నటించిన RRR, దృశ్యం 2 హిట్ అయినా ఛాన్సులు దక్కలేదు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు గ్యాప్ లో పడిపోయి మళ్లీ మిరాయితో ముందుకొస్తోంది. 42 ఏళ్ల శ్రియ 24 ఏళ్ల పాటు కెరీర్ సాగించింది. 2001లో ఇష్టం మూవీతో తెరపైకొచ్చి ఏడాది తిరగకుండా సంతోషం హిట్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీనియర్స్ తో పాటు ప్రభాస్, మహేష్, NTR తో నటించిన శ్రియ 10 ఏళ్ల పాటు ఏడాదికి 6-7 సినిమాలు తగ్గకుండా నటించింది. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ఎంట్రీతో ఛాన్సులు తగ్గినా ఫేడౌట్ కాలేదు. ఏదో ఒక లాంగ్వేజ్ లో నటిస్తూనే ఉంటూ వచ్చింది. గత 2 ఏళ్ల గ్యాప్లను మిరాయ్ భర్తీ చేస్తుందేమో చూడాలి. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. విశాల్, నటి ధన్సిక త్వరలో 7 అడుగులు వేయబోతున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంటకు శుక్రవారం ఉదయం నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్ ని విశాల్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. విశాల్ పుట్టినరోజునే ఎంగేజ్మెంట్ జరగడం విశేషం. త్వరలోనే పెళ్లి తేదీని వెల్లడిస్తామన్నారు. రజనీకాంత్ కూతురుగా నటించిన కబాలి ధన్సికకు గుర్తింపు తీసుకొచ్చింది. రాజీవ్ కనకాల సుమా కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా మోగ్లీ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. సాక్షి సాగర్ హీరోయిన్, సందీప్ రాజ్ దర్శకుడు. గ్లిమ్స్ కి నాని వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వినాయక చవితి నాడు వచ్చిన నారా రోహిత్ సుందరకాండ పాజిటివ్ టాక్ తో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్ట్ చేసింది. సినిమా సక్సెస్ మీట్ లో హీరో, దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడిపై ప్రశంసలు కురిపించాడు. జూలై 25న రిలీజ్ అయిన మహావతార్ నరసింహ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ టాప్ యానిమేటెడ్ మూవీగా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. తమన్నా, డయానా పెంటీ కీ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ డూ యూ వాంట్ ఎ పార్ట్నర్ సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారన్న పాయింట్ తో ట్రైలర్ ని కట్ చేశారు. నాగార్జున బర్త్డే సందర్భంగా శుక్రవారం హీరో 100వ సినిమాను అనౌన్స్ చేస్తారని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. కార్తిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సినిమా ఉంటుందని ఆ మధ్య నాకు చెప్పాడు. బర్త్డే స్పెషల్ గా అన్నపూర్ణ స్టూడియో నుంచి మ్యాషప్ వీడియో మాత్రమే బయటకొచ్చింది.